ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం బయటకు వెళ్తారా? అలాగేనండి. నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసింది నువ్వే కదా? ఆఫ్ కోర్స్ ఏంట్రా నీ బొంద సరిగ్గా చెప్పిస్తావు. అవును నేనే. వాట్ హ్యాపెండ్? మరి ఆ డాక్టర్ ఏంట్రా మాడు నెల తప్పిందంటుంది? ముక్కు మీద అదేంట్రా? నవ్వుతావేంట్రా? 1 minute టెస్ట్ అయి చెప్తాను. సుబ్రహ్మణ్యం లోపలికి రా. సుబ్రహ్మణ్యం, నీకు సిక్కిం బంపర్ లాటరీ గురించి తెలుసుగా? తెలిస్తే దాని మొదటి బహుమతి 51 లక్షల రూపాయలు, 51 lakhs. దాన్ని 3 లక్షల మంది కొంటారు. ఎవరికి ఒక్కడికే తగులుతుంది. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు 3 లక్షల మందికి చేస్తే ఎవరో ఒక్కడికే ఫెయిల్యూర్ అవుతుంది. ఆ సిక్కిం బంపర్ లాటరీ నీకు తగిలింది. కంగ్రాచులేషన్స్. అంటే అంటే కంగ్రాచులేషన్స్. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఏంటి బావా, ఏంటి విశేషాలు? నీ మేనల్లుడు గురించే నా దిగులంతా. ఏమైంది వీడికి? పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కొనేవాళ్ళు లేడు. వీడికి సిగ్గు లేదు, శరమ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడు ఎందుకు పనికిరాడు. వీడు పనికి రాకపోతే నన్నేం చేయమంటావు? వీడిని కూడా నీ దగ్గర పెట్టుకుని వైద్యం నేర్పు, నీలాగే బతుకుతాడు. వైద్యం అంటే ఆడకోణంగా ఉందా బావ నీకు? చాలా కష్టం. ఏంటి బావ నాకు చెప్తావు? వేలు పెట్టడమేగా, వీడు కూడా ప్రతి దాంట్లో వేలు పెడుతుంటాడు నీలాగా. అయితే మాత్రం ఏంటి బావా, నీకున్నది 1 వేలు, అది మాత్రం అరిగిపోతా? వేలుకు వేలు తోడు. నువ్వు ఇక్కడేంటి? ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్, వీడిని పట్టుకోండిరా. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీ బుజ్జా యారా ఈ కులుకలాడిని వెంటేసుకుని నా కన్ను చేస్తావా? అవురా, వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తావ్ బుజ్జి? చేసి చూపిస్తానే. చెల్లెమ్మా, దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్య, నా బుజ్జి దొరికాడు. నా బుజ్జి దొరికాడు. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుందంటావు? మాట్లాడకరా బాబు, వెళ్ళు. పోలీసులా? ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? ఎవరు? వద్దులే, చెబితే బాధపడుతుంది. పక్క తప్పుకో. ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటాం కదరా. సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. మీ దొంగన 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. ఓకే. హలో కిడ్నాపర్స్, మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు. మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే? మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయింది అన్నయ్య. అన్యాయం జరిగిపోయింది. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు. నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా.
అన్నయ్య నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పన్నయ్య, నేను వాళ్ళతో మాట్లాడాను. 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా ఇంకా ఇక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవకు. నేను 1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. 1,10,000. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి, 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తారా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 వదిలిపెట్టు బాబోయ్. చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? సమస్య బాబు పని దిక్కమల్ సచ్చినోడు. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నాకోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదిన, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల ఇంట్లోనా? 20,000 పట్టు పడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా పత్రికని వదిన, నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఎంత కొట్టావే. ఇలా వచ్చే గట్టిగా కౌగిలించుకుందాం. అబ్బా, వచ్చేస్తున్నారు. ఏంటి బాలా, సిగ్గా? దాహం వేస్తుంది. మరేంటి పబ్లిక్ గానా? చిచి, ఎండగా ఉంది కదా, గొడుగులాగా. దాహం వేస్తే రెస్టారెంట్కి వెళ్దాం. ఎండలో ఎందుకు? పద బాలా. రా బాలా, కూర్చో. ఒరేయ్, 2 కాఫీలు పట్టారా. బాలా, ఈ దెబ్బలేంటి? దెబ్బలా? దెబ్బలు? వీడు ఎక్కడ వచ్చారేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. రసిక్లాల్ నెహ్తా ఫ్రమ్ కలకత్తా. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. కౌన్ రే? తుమ్కో సున్ నహీ సక్తే? హమ్ ఖచ్చితంగా కలకత్తా వాలా. అప్పుడప్పుడు అలహాబాద్ కో బిజినెస్ మే జాతా హై. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఇంపాసిబుల్. You can't see me before because this is first time I'm coming to Tirupati. You go and look after your job. నో 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 నో, భాష మారచ్చు కానీ ఫేస్ మారదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే. వంటిట్లా అంట్లు. డార్లింగ్, కాఫీ తాగుదామా? మనిద్దరం అమర ప్రేమికులు కాబట్టి ఒకే సాసలో పోసుకొని తాగుదాం. ఈ ఐడియా బాగుంది. అమ్మాయి, మీ సంగతి తెలీదు. ఏం డార్లింగ్, వేడిగా ఉందా? మరి నేను కూడా వదనా? ఈ ఐడియా మరీ బాగుంది. నేను 1 2 3 అంటాను, ఇద్దరం కలిపి ఊద్దాం. దా, ఇక్కడ అక్కడ. 1 2 3.